నమస్కారం. కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఫిబ్రవరి 22 నుండి 28 వరకు ఆకాశంలో గ్రహాల అమరిక కాస్త క్లిష్టంగా ఉంది. ముఖ్యంగా మీ అష్టమ స్థానంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు మరియు రాహువు కలిసి ఒక కూటమిని ఏర్పరిచారు. అష్టమ స్థానమంటేనే ఆకస్మిక మార్పులకు సంకేతం. మరోవైపు సప్తమంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉంటే, వ్యయస్థానంలో గురువు వక్రగతిలో ఉన్నాడు. ఇవన్నీ మీ జీవితంలోని ప్రతి రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? రాబోయే ఆ మార్పులేవిటి? మీరు ఎక్కడ ధైర్యంగా అడుగువేయాలి, ఎక్కడ ఆగి ఆలోచించాలి అనే విషయాలను ఈరోజు మనం లోతుగా విశ్లేషించుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ వీడియో చివరలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది. అష్టమ రాహువు, శుక్రుల వల్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత బాకీలు వసూలు కావడం లేదా ఇన్సూరెన్స్ డబ్బులు అందడం వంటివి జరుగుతాయి. కానీ అదే సమయంలో అనవసరపు ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టమవుతుంది. వ్యాపారస్తులకు సప్తమ కుజుడు విపరీతమైన ధైర్యాన్నిస్తాడు. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అయితే భాగస్వామ్యులతో ఈగో క్లాషెస్ వచ్చే ప్రమాదముంది. మీ మాటే నెగ్గాలనే పంథం వద్దు. చిరు వ్యాపారస్తులకు వారాంతంలో అంటే ఫిబ్రవరి 27, 28 తేదీల్లో లాభాలు బాగుంటాయి. అయితే చట్టపరమైన నిబంధనలు పాటించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. ఉద్యోగస్తులకు ఆఫీసులో వాతావరణం కాస్త ఒత్తిడితో కూడి ఉంటుంది. అష్టమ సూర్యుడు మీ పై అధికారులతో విభేదాలు సృష్టించే అవకాశముంది. మీ పనిలో చిన్న చిన్న తప్పులు దొర్లవచ్చు. కాబట్టి ఏకాగ్రత ముఖ్యం. ఆఫీస్ పాలిటిక్స్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రస్తుతం ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించకపోవడమే శ్రేయస్కరం. వ్యవసాయదారులకు యంత్రాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. తెగుళ్ల బెడద ఉండే అవకాశముంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. అయితే కూరగాయలు పండించేవారికి మార్కెట్ ధర కలిసి వస్తుంది. విద్యార్థుల ఏకాగ్రత ఈ వారం దెబ్బతినే అవకాశముంది. చదువు కంటే ఇతర వ్యాపకాలపై మనస్సు మళ్లుతుంది. కానీ రీసెర్చ్ రంగంలో ఉన్నవారికి మాత్రం కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇది అద్భుతమైన సమయం. కష్టపడితేనే ఫలితం ఉంటుందని గుర్తుంచుకోండి. గృహిణులకు ఇంటి బాధ్యతలు పెరుగుతాయి. వంటింట్లో పనులు చేసేటప్పుడు అగ్ని, పదునైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంబంధాలు వేగంగా ముందుకు కదులుతాయి. కానీ అవతలి వ్యక్తి గుణగణాలను పూర్తిగా తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం విషయంలో ఈ వారం మీరు గరిష్ఠ జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమగ్రహాల ప్రభావం వల్ల స్టమక్ ఇష్యూస్ లేదా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశముంది. బయటి ఆహారానికి దూరంగా ఉండండి. మానసిక స్థితి కాస్త ఆందోళనగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనల వల్ల నిద్రలేమి వేధించవచ్చు. ధ్యానం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అనుకూల రోజులు ఫిబ్రవరి 22, 23 తేదీల్లో మీ పనులు సజావుగా సాగుతాయి. మిత్రుల సహాయం అందుతుంది. అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు ఫిబ్రవరి 24, 25, 26 ఈ 3 రోజులు అత్యంత కీలకమైనవి. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, భారీ పెట్టుబడులు పెట్టడం లేదా సుదూర ప్రయాణాలు చేయడం అస్సలు వద్దు. ఈ రోజుల్లో మౌనంగా ఉండటం చాలా సమస్యలను తగ్గిస్తుంది. గ్రహాల ప్రతికూలత పోవాలంటే నేను సూచించే ఈ సరళమైన పరిహారాలు పాటించండి. మొదటిది, రోజూ శివునికి జలాభిషేకం చేయండి లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. రెండవది, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పూలతో పూజించడం వల్ల కుజుడి దోషం తగ్గుతుంది. మూడవది, బుధవారం నాడు పశువులకు పచ్చగడ్డి లేదా పెసలు దానం చేయండి. ఇది మీ అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. నాలుగవది, సాత్విక ఆహారం తీసుకోండి మరియు రాత్రిపూట త్వరగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. మిత్రులారా, గ్రహాల స్థితి ఎలా ఉన్నా మన సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈ సూచనలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ముందే మిమ్మల్ని హెచ్చరించి సరైన దిశలో నడిపించడానికి మాత్రమే. భగవంతునిపై భారవేసి జాగ్రత్తగా అడుగులు వేయండి. విజయం మీదే అవుతుంది. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను.
కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. శుభం భూయాత్.